భార్య: ఏమండి భర్త: చెప్పండి. మరి మన బర్త్డేలు పక్కపక్కనే వస్తున్నాయి కదా, ఏమైనా ఇచ్చుకుందామా? ఏమి ఇచ్చుకుందాం? విడాకులు ఇచ్చుకుందామా? खत्म बाय बाय टाटा गुड बाय భార్య: ఊ, అలా కాదు. భర్త: సరేలే, ఊరికే అన్నానులే, చెప్పు ఏం కావాలి? భర్త: చెప్పు, అలగకు. భార్య: ఓకే దా చెప్తా. భార్య: మరి నా బర్త్డేకు కాసుల పేరు, మరి మీ బర్త్డేకు వడ్డానం. అమ్మని వేసేసింది బయ్యో. అత్త: అల్లుడు గారు: చెప్పండి అత్తయ్య. పుణ్యక్షేత్రానికి వెళ్ళి మీరొక్కరే వచ్చారు, అమ్మాయి ఏదండి? చివరి ఆఖరిలో మేము కాశీకి వెళ్ళాము అత్తయ్య. అక్కడ ఇష్టమైనవి వదిలి రావాలంట. మీకు తెలుసు కదా తనంటే నాకెంతో ఇష్టమని. భర్త: మా అమ్మని ఎప్పుడు ఏదో ఒకటి అనటమే కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా పొగిడావా? అన్నాడు భర్త కోపంగా. సరే, దానికేముంది, ఇప్పుడు పొగడాలా? మీకోసం మీ అమ్మగారు ఒక మంచి అందమైన అనుకువ కలిగిన పిల్లని తీసుకొచ్చి మీకు పెళ్లి చేశారు. చాలా, ఇంకా పొగడాలా? खत्म बाय बाय टाटा गुड बाय ఒక వ్యక్తి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వస్తాడు. ఆఫీసర్ అంటాడు: ఈ జాబు నీకు వస్తుంది అనుకుంటున్నావా? ఎస్ సార్. ఈ జాబు నీకు రావాలంటే కొన్నిటికి సిద్ధమై ఉండాలి. కఠినమైన వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా దాడికి వస్తే సిద్ధపడి ఉండాలి. మీ మెదడు ఎల్లప్పుడూ అనుమానపడుతూ ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నీ నాలో లేవు సార్, కానీ మా ఇంట్లో ఒకరికి ఉన్నాయి. ఎవరికి? నా భార్యకి సార్. ఏమండి, ఎందుకు రోజు అలా తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తున్నారు? భర్త: నువ్వు కూడా రోజు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలేయట్లే? కోసమే, నీకు అందంగా కనపడాలని. భర్త: ఓసి పిచ్చిదానా, నేను తాగేది కూడా నీకోసమే, నువ్వు నాకు అందంగా కనపడాలని. భార్య: అసలు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నా. రోజు గొడవలే. నిన్ను చేసుకునే బదులు ఒక రాక్షసుడిని చేసుకున్నా కూడా खत्म बाय बाय टाटा गुड बाय చాలా బాగుండేది, చాలా సుఖంగా ఉండేదాన్ని. భర్త: రక్త సంబంధికులని పెళ్లి చేసుకోవడం మంచిది కాదే. ఏమైందక్క? బావ అంత కోపంగా ఉన్నాడు ఎందుకు? పండగ కదా అని ఏదైనా పిండి వంట చేయమన్నాడు. నేను నిమ్మకాయ పిండి వంట చేశాను. ఆయన చేయమన్నదే చేశాను, కానీ ఎందుకో అయినా కూడా కోపంగానే ఉన్నాడు. ఏమైందో నాకు అసలు అర్థం కాలేదు.